హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ చిన్ని పంకిన్స్ని ఎలా అల్లుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం పదండి. దీనికోసం నేను 2.5 mm క్రోషే హుక్ అలాగే 100% 4-ply కాటన్ యార్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టెమ్ తయారు చేయడం కోసం కొత్త టైల్ అండ్ పొడవుగా వదిలిపెట్టుకొని స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. సో ఇలా స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, స్టార్టింగ్ టైల్ అండ్ వర్కింగ్ ఎండ్. ఇప్పుడు ఈ స్టార్టింగ్ టైల్ అన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీడిల్ చుట్టూ ఒకసారి ఇలా ర్యాప్ చేసుకోవాలి. ముడిని పట్టుకొని యార్న్ ఓవర్ చేసి 2 లూప్స్ లోపల నుంచి థ్రెడ్ని తీసుకొని బయటకు రావాలి. సో ఇలా మనం ఐకార్డ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఒక 6 to 7 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 3rd టైం. లేదా మీకు స్టెమ్ ఎంత పొడవు కావాలనుకుంటారో అంత పొడవుగా అల్లుకోవచ్చు. స్టార్టింగ్ టైల్ అన్ని నీడిల్ చుట్టూ తిప్పాలి. 2 లూప్స్ నీడిల్ పైన ఉన్నప్పుడు యార్న్ ఓవర్ చేసి ఈ 2 లూప్స్ లోపల నుంచి థ్రెడ్ని బయటకు తీసుకురావాలి. ఇలా 6 to 7 టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత చైన్ 1 వేసుకోవాలి. సో దీంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఇది న్యాచురల్గా హుక్ షేప్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు చైన్ 1 వేసుకొని ఒక 2 to 3 ఇంచెస్ టైల్ అండ్ వదిలిపెట్టి కట్ చేసేసుకొని ఫ్యాషన్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనకి స్టెమ్ రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పంకిన్ బేస్ కోసం నేను ఆరెంజ్ కలర్ యార్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్లిప్ నాట్ వేసుకొని మొదలు పెట్టుకోవాలి. సో పంకిన్ ఎంత హైట్ ఉండాలని అనుకుంటామో అన్ని చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను చైన్ 12 వేసుకుంటున్నాను. మీకు పెద్దది కావాలంటే ఇంకొంచెం చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, చిన్నది కావాలంటే తక్కువ చేసి తగ్గించి అల్లుకోవచ్చు. సో ఫౌండేషన్ చైన్ కోసం చైన్ 12 వేసాము. ఇప్పుడు రో 1 స్టార్ట్ చేయడానికి మరొక చైన్ వేస్తున్నాను. సో టోటల్ 13 చైన్స్ అల్లుకోవాలి. అందులో 12 చైన్స్ ఫౌండేషన్ చైన్. సో ఇప్పుడు వేసిన లాస్ట్ చైన్ హైట్ చైన్ అనమాట. సో ఆ చైన్ని వదిలిపెట్టి ఫౌండేషన్ చైన్లోని 12th చైన్లో నీడిల్ పెట్టుకోవాలి. యార్న్ ఓవర్ చేసి ఇలా లూప్ డ్రాప్ చేసుకొని ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషే అల్లుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ రోలోని ఫస్ట్ స్టిచ్ని ఐడెంటిఫై చేయడం కోసం ఒక స్టిచ్ మార్కర్ని తీసుకొని ఆ స్టిచ్లో పెడుతున్నాము. ప్రతి రోలోని ఇలా ఫస్ట్ స్టిచ్ పెట్టుకోవడం వల్ల మనకి కౌంటింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే రో కంప్లీట్ చేసినప్పుడు కరెక్ట్గా అన్ని స్టిచెస్లో అల్లుకున్నామా లేదా అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు సెకండ్ స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషే అల్లుతున్నాను. సో అది సెకండ్ స్టిచ్. సో హాఫ్ డబుల్ క్రోషే యార్న్ ఓవర్ చేసి చైన్లో నీడిల్ పెట్టి థ్రెడ్ తీసుకొని చైన్లో నుంచి రావాలి. నీడిల్ పైన 3 లూప్స్ ఉన్నప్పుడు యార్న్ ఓవర్ చేసి ఆ 3 లూప్స్ లోపల నుంచి బయటకు తీసుకురావాలి. సో అది హాఫ్ డబుల్ క్రోషే. ఈ విధంగా రో మొత్తం ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. కౌంటింగ్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఉన్న చైన్ 1ని వదిలిపెట్టేసి మనం అల్లిన హాఫ్ డబుల్ క్రోషే స్టిచెస్ని మాత్రం కౌంట్ చేస్తే మనకి 12 హాఫ్ డబుల్ స్టిచెస్ ఉంటాయి ఫస్ట్ రోలో. సో ఇక్కడ లాస్ట్ హాఫ్ డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా ఫస్ట్ రో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేయడం కోసం చైన్ 1 వేసుకుంటున్నాను అండ్ వర్క్ని మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చైన్ 1ని ఇగ్నోర్ చేయాలి. అలాగే సెకండ్ రో నుంచి ప్రతి వరుసలోని కూడా మనం ఓన్లీ బ్యాక్ లూప్లో వర్క్ చేయాలి. సో ఇప్పుడు చూపిస్తుంది ఫ్రంట్ లూప్, అది బ్యాక్ లూప్. ఇప్పుడు ఈ రోలో వర్క్ చేసినప్పుడు ఓన్లీ బ్యాక్ లూప్లో వర్క్ చేస్తాము, ఫ్రంట్ లూప్ని వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ డబుల్ స్టిచ్ కోసం యార్న్ ఓవర్ చేసి బ్యాక్ లూప్లో మాత్రమే నీడిల్ పెడుతున్నాము, ఫ్రంట్ లూప్ని వదిలేసి. సో యార్న్ తీసుకొని చైన్లో నుంచి బయటకు వచ్చేస్తే నీడిల్ పైన 3 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసి 3 లూప్స్లో నుంచి ఒకేసారి బయటకు తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు సెకండ్ రోలోనే ఏదైతే ఫస్ట్ హాఫ్ డబుల్ స్టిచ్ వేసుకున్నామో అందులో కూడా ఒక స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటున్నాము. సో కొత్త రో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆ రోలోని ఫస్ట్ స్టిచ్ని మార్క్ చేసుకోవాలి ప్రతిసారి కూడా. అండ్ ఇప్పుడు సెకండ్ స్టిచ్లో కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ లూప్ని వదిలేసి ఓన్లీ బ్యాక్ లూప్లో నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసుకుంటున్నాము. నీడిల్ పైన 3 లూప్స్ ఉన్నాయి. యార్న్ ఓవర్ చేసి హాఫ్ డబుల్ స్టిచ్. అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కూడా ఫ్రంట్ లూప్ని వదిలిపెట్టేసి బ్యాక్ లూప్లో హాఫ్ డబుల్ స్టిచ్. సో ఈ విధంగా రో మొత్తం ఫ్రంట్ లూప్స్ని వదిలేసి బ్యాక్ లూప్స్లో మాత్రమే వర్క్ చేయాలన్నమాట. ఇలా చివరి వరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. కౌంటింగ్ కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ స్టిచ్ని అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి స్టిచ్ మార్కర్ ఉన్న స్టిచ్ వస్తుంది కదా, అక్కడ స్టిచ్ మార్కర్ని తీసేసి
ఆ స్టిచ్లో కూడా మనం ఓన్లీ బ్యాక్ లూప్లో నీడిల్ ఇన్సర్ట్ చేసి హాఫ్ డబల్ స్టిచ్ అల్లుకుంటాం. సో ఇది మనకి ఇండికేషన్ మాట. ఇంకా రో లాస్ట్కి వచ్చాము, ఆ లాస్ట్ స్టిచ్లో వర్క్ చేసుకుంటే సెకండ్ రో కంప్లీట్ అవుతుంది అని. సో జాగ్రత్తగా స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసుకోవాలి. ఎందులో నుంచి తీసామనేది ఐడెంటిఫై పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఫ్రంట్ లూప్ని వదిలేసి బ్యాక్ లూప్లో హాఫ్ డబుల్ క్రోషే. అండ్ ఇక్కడ కౌంట్ చేస్తే సెకండ్ రోలో కూడా మనకి 12 HDCs అనేవి ఉంటాయి. అండ్ మనం వదిలేసిన ఫ్రంట్ లూప్స్ మనకి ఆ పంకిన్ షేప్కి కావాల్సిన లైన్స్ లాంటివి క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు థర్డ్ రో స్టార్ట్ చేస్తున్నాము. చైన్ 1 వేసుకొని టర్న్ చేయాలి. అండ్ సెకండ్ రో ఎలాగైతే మనం ఫ్రంట్ లూప్స్ని వదిలిపెట్టామో అదేవిధంగా థర్డ్ రోలో కూడా మనం ఫ్రంట్ లూప్స్ని వదిలిపెట్టి ఓన్లీ బ్యాక్ లూప్లో వర్క్ చేయాలి. ఇలా మళ్ళీ కొత్త రో కాబట్టి ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాము, ఫస్ట్ స్టిచ్ అయిన వెంటనే మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. అది 1 అన్నమాట. అలా ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క హాఫ్ డబల్ స్టిచ్ ఇలా థర్డ్ రోలో కూడా వేసేసుకోవాలి. అండ్ సేమ్ ప్యాటర్న్ రో 3లో ఏ విధమైన ప్యాటర్న్ ఫాలో అయ్యామో అప్ టు రో 18 వరకు ఇలా కంటిన్యూగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హాఫ్ డబల్ స్టిచ్ వేయటము, చైన్ 1 వేసుకొని టర్న్ చేయటము, అండ్ ఆ రోలో కూడా అన్ని బ్యాక్ లూప్స్లోనే వర్క్ చేయటము కంటిన్యూ చేస్తాము. సో ఇక్కడ నేను 18 రోస్ అని చెప్తున్నాను. సో 18 రోస్ ఏంటి అంటే మనకి పంకిన్ ఎంత వెడల్పుగా కావాలని అనుకుంటామో అంత వెడల్పుకి అల్లుకుంటాం అనమాట. సో 18కి మీకు చిన్నగా అనిపిస్తుంది, ఇంకొంచెం పెద్దగా కావాలనుకున్నప్పుడు మీరు రోస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్నప్పుడు రోస్ని తగ్గించుకోండి. కాకపోతే కంప్లీట్ చేసేటప్పుడు ఈవెన్ నెంబర్లో కంప్లీట్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పుడు రో 18 అయితే 18 లేదా 20 లేదంటే 16, 19, 17 లాగా ఆడ్ నెంబర్స్లో కంప్లీట్ చేయొద్దు. సో ఇక్కడ నాకు 18 రోస్ కంప్లీట్ అయ్యాక ప్యాటర్న్ ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో మధ్య మధ్యలో లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం పంకిన్ షేప్ మొత్తం రెక్టాంగిల్ షేప్ని సిలిండ్రికల్ షేప్కి మార్చుకుంటున్నాం. సో దానికోసం మనం ఫస్ట్ అండ్ లాస్ట్ లైన్స్ రెండింటిని జాయిన్ చేయాలి. చైన్ 1 వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పై వైపుకి లాస్ట్ రో, వెనకాతల వైపుకి ఫస్ట్ రో, అంటే మన ఫౌండేషన్ చైన్ యొక్క 2 లూప్స్ ఉండే విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూడండి, ఫస్ట్ స్టిచ్ ఏదైతే ఉందో లాస్ట్ రోలోని ఫస్ట్ స్టిచ్ ఆ 2 లూప్స్ లోపలికి నీడిల్ పెట్టుకోవాలి. అలాగే ఫస్ట్ స్టిచ్ మన ఫౌండేషన్ చైన్లోని ఫస్ట్ స్టిచ్ బాటమ్ లూప్స్ ఉన్నాయి కదా, అందులోపలికి నీడిల్ పెట్టుకొని యార్న్ని తీసుకొని మొత్తం నీడిల్ పైన ఉన్న లూప్స్ అన్నిట్లో నుంచి బయటకు రావాలి. అంటే మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ రెండింటిని స్లిప్ స్టిచ్ జాయిన్ యూస్ చేసి జాయిన్ చేస్తున్నాము. సో మళ్ళీ ఇదే విధంగా నెక్స్ట్ స్టిచ్లోని లాస్ట్ రోలో 2 లూప్స్, అలాగే ఫస్ట్ రోలోని బాటమ్ లూప్స్లో నీడిల్ పెట్టి స్లిప్ స్టిచ్. ఇదే విధంగా రో అంతా కూడా మనం స్లిప్ స్టిచెస్ వేసి కంబైన్ చేసుకోవాలి. సో ప్రతి స్టిచ్ ఒక స్టిచ్కి వెనకాతల ఒక స్టిచ్ని కలిపి మొత్తం రో అంతా స్లిప్ స్టిచెస్ వేసుకుంటూ చివరి వరకు అటాచ్ చేసేసుకుంటాం. ఇలా ఇక్కడ మీరు స్లిప్ స్టిచ్ జాయినే కాదు, ఓన్లీ టాపెస్ట్రీ నీడిల్ని యూస్ చేసి కూడా జాయిన్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ జాయిన్ చూపించాను కదా అని అదే చెయ్యాలి అని రూల్ ఏం లేదు. టాపెస్ట్రీ నీడిల్ అంటే మనం థ్రెడ్స్ హైడ్ చేయడానికి యూస్ చేస్తాం కదా, ఆ నీడిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ స్టిచ్ అయిపోయిన తర్వాత చైన్ 1 వేసుకొని ఒక 10 to 12 ఇంచెస్ థ్రెడ్ వదిలిపెట్టి అప్పుడు కట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సిలిండ్రికల్ షేప్ని పంప్కిన్ షేప్కి మనం మార్చాలి కదా. సో ఆ థ్రెడ్ దీంతోనే యూస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ జాయింట్ అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని లోపల నుంచి బయటికి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. సో మనం అటాచ్ చేసింది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ అటాచ్ చేసిందికి మీకు మనం మిగిలిన ప్యాటర్న్తో పాటు కలిసిపోయి నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఎక్కడ మనం అటాచ్ చేసామో, ఎక్కడ బ్యాక్ లూప్ ప్యాటర్న్ చేసామో అని లోపల వైపు నుంచి చూస్తే తప్పితే మనం ఐడెంటిఫై చేయలేము. అంత నీట్గా మన ప్యాటర్న్ కలిసిపోయి క్లియర్గా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు పంకిన్ షేప్ కోసం ఆ టెయిల్ ఎండ్ని టాపెస్ట్రీ నీడిల్ లోపలికి తీసుకోవాలి. అండ్ మనం వదిలిపెట్టేసిన ఫ్రంట్ లూప్స్ ఉన్నాయి కదా హాఫ్ డబుల్ క్రోషే స్టిచెస్వి, ఆ ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పాస్ చేయాలన్నమాట ఆ థ్రెడ్ని. ఇలా మొత్తం ఓవరాల్గా
పైన స్టిచ్ టాప్ మోస్ట్ స్టిచ్ ఏదైతే ఉంటుందో ఆ స్టిచెస్లోని తీసుకెళ్ళి ఇలా బలంగా లాగితే మొత్తం స్టిచెస్ అన్నీ దగ్గరికి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయిన తర్వాత దాని అంతటిని సెక్యూర్ చేయడానికి ఒక ముడి వేసేసుకుంటున్నాము. అలాగే ఒక 2-3 సార్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కొంచెం టైట్గా సెక్యూర్ చేస్తే అది ఓపెనింగ్ మొత్తం ఫుల్గా క్లోజ్ అయిపోతుంది. తర్వాత టైలర్ని రిమూవ్ చేయండి. ఆ టైలర్ని కట్ చేయొద్దు, ఎందుకంటే మనం లాస్ట్లో పంకిన్ షేప్ డిజైన్ చేయడానికి ఆ టైలర్ని ఇంకా యూస్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు పై వైపున స్టెమ్ అటాచ్ చేసుకోవాలి. సో ఆ థ్రెడ్స్, బ్రౌన్ థ్రెడ్స్ని పై వైపు నుంచి లోపలికి పుష్ చేసుకొని మన స్టార్టింగ్ టైలర్ చిన్న మొక్క వదిలిపెట్టాం కదా, దానికి ఒక 2-3 సార్లు ముడి వేసేసుకొని అటాచ్ చేసుకుంటే సెక్యూర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు కింద వైపును క్లోజ్ చేసే ముందు నీట్గా ఫుల్గా స్టఫ్ చేసేసుకోవాలి. అంత బౌన్సీగా మనకి ఫుల్గా స్టఫ్ చేసుకుంటే షేప్ అంత బాగా నిలబడుతుంది. అండ్ ఇప్పుడు పై వైపున ఏ విధంగా అయితే క్లోజ్ చేసామో కింద వైపును కూడా అదే విధంగా క్లోజ్ చేసుకుంటాము. దీనికోసం నేను ఎక్స్ట్రా థ్రెడ్ని మళ్ళీ టాపెస్ట్రీ నీడిల్లోకి తీసుకున్నాను. అండ్ సేమ్ పై వైపున ఏ విధంగా అయితే మనం లాస్ట్ స్టిచ్లోని ఫ్రంట్ లూప్స్ వదిలిపెట్టామో అందులో నుంచి నీడిల్ థ్రెడ్ తీసుకుని వెళ్ళాం కదా, అదే విధంగా లాస్ట్ రోలో కూడా ఇలా మొత్తం అన్ని ఫ్రంట్ లూప్స్లో నుంచి థ్రెడ్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ స్టార్టింగ్ అండ్ ఫినిషింగ్ థ్రెడ్స్ రెండింటిని బలంగా లాగితే ఈ కింద వైపున కూడా స్టిచెస్ అన్నీ దగ్గరకు వచ్చి మొత్తం క్లోజ్ అయిపోతాయి. సో ఆ క్లోజ్ అయిపోయిన స్టిచెస్ని నీట్గా సెక్యూర్ చేయడం కోసం ఈ 2 థ్రెడ్స్ని కలిపి బలంగా దగ్గరికి లాగి ముడి వేసేసుకోవాలి. ఇలా ఒక 2 సార్లు ముడి వేసేసుకుంటే ఇక షేప్ అనేది నీట్గా రౌండ్ బాల్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇది మధ్యలో ప్రెస్ అయినట్టుగా పంకిన్ షేప్ రావాలి అంటే మనం స్టార్టింగ్ థ్రెడ్ వదిలిపెట్టుకున్నాం కదా పైన స్టెమ్ దగ్గర, దాన్ని టాపెస్ట్రీ నీడిల్ లోపలికి తీసుకొని ఆ థ్రెడ్ని సెంటర్కి వచ్చే విధంగా ఒక స్టిచ్ లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు పైన మనం క్లోజ్ చేసిన సెంటర్ నుండి కింద వైపున మనం క్లోజ్ చేసిన గ్యాప్ ఉంటుంది కదా, అందులోపలికి థ్రెడ్ని బయటకు తీసుకురావాలి. ఇలా కిందకి తీసుకొచ్చిన తర్వాత బలంగా లాగాలి, మన షేప్ లోపలికి ప్రెస్ అవ్వాలి. అలా బలంగా లాగి దాన్ని అలా నొక్కి పెట్టి పట్టుకొని ఒక ముడి వేసుకుంటేనే మనకి షేప్ అనేది హోల్డ్ అవుతుంది, లేకపోతే మళ్ళీ రౌండ్ షేప్ వచ్చేస్తుంది. అలా ప్రెస్ చేసి పట్టుకొని మన లాస్ట్ టైలెన్స్ కొన్ని ఉన్నాయి కదా అండి 2 థ్రెడ్స్, ఏదో ఒక థ్రెడ్ తీసుకొని గట్టిగా ముడి వేసుకోవాలి. 1-2 సార్లు ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టఫింగ్ని లైట్గా ప్రెస్ చేసి అడ్జస్ట్ చేసుకుంటే మనకి నైస్ పంకిన్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ టైలెన్స్ ఉన్నాయి కదా, ఈ టైలెన్స్ని టాపెస్ట్రీ నీడిల్ తోటి స్టఫింగ్ లోపలికి పుష్ చేసేసి ఎక్స్ట్రా థ్రెడ్ని ప్రాజెక్ట్కి దగ్గరగా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, థ్రెడ్స్ ఏవి కట్ అయిపోకుండా ఓన్లీ ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ మాత్రమే కట్ చేయాలన్నమాట. అంతేనండి, మన క్యూట్ లిటిల్ పంకిన్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. దాన్ని రిటర్న్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.